అలా బీఆర్ఎస్ మీరు నిజంగా మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదని. కాంగ్రెస్కి పోతే అధికారం వచ్చేది కదా. రేవంత్ రెడ్డి గారు ఆయన్నే ఓపెన్ గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఒక రాజ్యాంగ సంస్థకు చైర్మన్ గా ఉండమన్నారు. సో దాని తర్వాత అక్కడ నుంచి నిరుద్యోగులకు పనిచేయమన్నారు. నాకు తెలుసు అండి దాంట్లో ఉండే పరిమితులు తెలుసు. సో ఆ చైర్మన్ పని నేను ఆల్రెడీ తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్గా గత ప్రభుత్వం నియమించింది. దాంట్లో నేను చాలా అద్భుతంగా పనిచేసిన. నేను ఆ విధంగా ఉండాలని అనుకోవడం లేదండి. మీరు ఈ సందర్భంగా ఒక మాట కూడా అన్నారు, నేను గొర్రెను గాను ఆ మందలకు 100% గాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను గొర్రెను కాను, నేను గొర్రెను కాదలుచుకోలేదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నాను. ఒక టీఎస్పీసీ చైర్మన్గా ఇస్తే మీరు నిరుద్యోగులకు ఎవరి హక్కుల కోసం పోరాడారో, ఎవరికి ఉద్యోగాలు కావాలనుకున్నారో, ఏ బహుజనుల యువతి యువకులకు ఉద్యోగాలు కావాలనుకున్నారో, మీకే ఆ పీఠం ఇచ్చిన తర్వాత కొంతవరకైనా ఒక 50% న్యాయం చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? రమేష్ గారు, చాలా మంచి ప్రశ్న. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ కూడా దాని నియంత్రణ అంతా కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందండి. అంబేద్కర్ గారు